అనగనగా ఒక గలిలయ సముద్రములో భక్తిగల కొన్ని చేపలు నివసిస్తూ ఉండేవి. దేవుడు ఒక దినము చేపలకు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ సముద్రంలోనికి వెళ్ళాడు. మీకు సమాధానం కలుగునుగాక. మీలో నా కొరకు పనిచేసే ఒక చేప కావాలి. మీలో హృదయపూర్వకంగా సిద్ధపడిన వారు రండి, రేపు నేను మళ్ళా తిరిగి వస్తాను. అప్పుడు ఆ చేపలు అనుకున్నాయి, నీవు వెళ్తావా మిత్రమా అంటే, నాకు సంసారము ఉంది, పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళను. పోనీ మీరేమైనా వెళ్తారా? నేనా? ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకున్నాను. అప్పుడే దేవుని పని అంటే నాకేం తెలుస్తుంది? కొంతకాలం ఆగుతాను, మీరు వెళ్ళండి. ఇంకొక చేపను అడిగితే, ఇప్పుడే నేను పొలం వేసుకున్నాను, పంట చేతికి వచ్చే టైం అయింది, దేవుని పని అంటే అప్పుడే నేను చేయగలనా? నేను వెళ్ళలేను మిత్రమా, ఇంకెవరినైనా చూసుకో. మరొక చేపను అడిగితే, నేను లోకంలో పేరు సంపాదించాలి, బంగారం డబ్బు బాగా సంపాదించాలి, నాకొద్దు దేవుడు, ఇప్పుడే నేను దేవుని పని చేయను, నాకు అవసరం లేదు దేవుడు, నాకు డబ్బే ముఖ్యము, నాకు ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏదో రోగం వచ్చినప్పుడు చూద్దాంలే, దేవుని పని ఇప్పుడు చేయలేను. ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఏదేమైనా కానీ ఒక చేప ఎన్ని పనులున్నా దేవుని పని చేయాలనుకుంది. వెళ్ళు 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 పో. రేపు వస్తానన్నాడు కదా దేవుడు, నేను ఖచ్చితంగా సిద్ధపడి ఉంటాను. దేవుడు ఆ చేపల దగ్గరికి వచ్చాడు. అప్పుడు చేపలన్నీ దేవుని దగ్గరికి చేరుకున్నాయి. ప్రభువా, నేనేం చేయాలి అన్నది ఆ చేప. నీవు నా కోసం ఎన్ని కష్టాలైనా పడతావా అన్నాడు దేవుడు. పడతాను ప్రభువా అంది. మనుషులు నీ ముక్కుకు గాలం వేసి నిన్ను పైకి లాగుతారు, నీ ముక్కు చీలిపోతుంది, నీకు ఇష్టమేనా? చీల్చిన సహనం కలిగి ఉంటాను దేవా, నేను సిద్ధమే. పైకి తీసి బ్రతికి ఉండగానే ఉప్పు వేసి బండ మీద నిన్ను తోమి బండకేసి కొట్టుతారు, నీకు ఇష్టమేనా? నొచ్చుకోను, బాధపడను, ధైర్యంగా ఉంటాను దేవా, సిద్ధమే. ఆ తర్వాత పొలుసు తీసి నీ రెక్కలు కోసి నీ పొట్ట కోసి నీ పేగులన్నీ బయటకు తీసి నిన్ను ముక్కలుగా చేస్తారు, నీకు ఇష్టమేనా? అన్నిటినీ సహిస్తాను దేవా, అన్నిటికీ నేను సిద్ధమే. ఆ తర్వాత నిన్ను సలసల కాగే వేడి నూనెలో వేసి వేయించుకుంటారు, నీకు ఇష్టమేనా? ఇష్టమే ప్రభువా, నేను సిద్ధమే. ఆ తర్వాత నిన్ను మనుషులు తమ 32 పండ్ల కింద వేసి నమిలి చీల్చి తినేస్తారు, నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే ప్రభువా, నేను సిద్ధమే. అయితే నువ్వు నా కోసం ఎన్ని కష్టాలైనా పడాలనుకున్నావు కాబట్టి నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను దేవా, దాసురాలను సెలవిమ్ము. ఇదిగో నా దగ్గర ఒక శకం ఉన్నది, ఈ శకము తీసుకొని నీ నోట్లో పెట్టుకోవాలి. ఈ నోట్లో పెట్టుకున్న తర్వాత నువ్వు ఏమీ భోజనం చేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది నీ నోట్లో ఉన్నంతసేపు నీకు ఆహారం కూడా దొరకదు. రేపు ఉదయము నా శిష్యుడైన పేతురు నీ దగ్గరికి వచ్చే వరకు నీవు ఆహారం ముట్టకూడదు, ఉపవాసంతో ఉండాలి, నీకు ఇష్టమేనా? ఇష్టమే ప్రభువా, నేను సిద్ధమే. ఆ తర్వాత నా శిష్యుడు గాలం వేసినప్పుడు ఆ గాలానికి నువ్వు ముందుగా వెళ్ళి ఏ చేప పట్టుకోకుండా ఆ గాలానికి ముందుగా వెళ్ళి నువ్వే పట్టుకోవాలి, మొదటి స్థానంలో నువ్వే ఉండాలి. ఉంటాను దేవా. సరే, అయితే నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు చేస్తే నీకు పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉంటుంది. ఆ తర్వాత ఆ చేప దేవుడు చెప్పినట్లు వెళ్ళి ఆ గాలానికి తగిలి ఆ షెకెము తీసుకువెళ్ళి పేతురుకి ఇచ్చింది. పేతురు ఆ షెకెము తీసుకొని తిరిగి దాని నీటిలో వదిలేశాడు. ఆ తర్వాత సముద్రంలోని చేపలన్నీ, ఏం నిన్ను చంపలేదా అంటే, నన్ను చంపలేదు, దేవుడు కరుణామయుడు, దయామయుడు, తన పని చేసినందుకు తిరిగి నన్ను ఈ లోకంలో సజీవునిగా పంపాడు. అయితే దేవుని కోసం ఒక్కరోజైనా పని చేసినందుకు
నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవుని కోసం ఒక చేపని ఇంత కష్టపడినప్పుడు మానవులమైన మనము దేవుని కోసం ఖచ్చితంగా కష్టపడాలి. ధన్యవాదములు.